రేవంత్ రెడ్డి ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొననున్న సీఎం. ముగిసిన మున్సిపల్ కురుక్షేత్రం, చైర్మన్ పీఠాల్లో హస్తంపాటి హవా. ఇవాళ 11 మున్సిపాలిటీల్లో చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక, కీలకం కానున్న ఎక్స్ అఫీషియో ఓట్లు. దాడులు, అక్రమ ఓట్లతో హస్తం కుట్రలు చేసిందన్న కేటీఆర్, హంగ్ స్థానాల్లో ప్రత్యేకంగా ఇన్ఛార్జీల నియామకం. సీఎం చంద్రబాబుతో మంత్రి తుమ్మల భేటీ, 5 పంచాయతీలను తెలంగాణకు ఇవ్వాలని విజ్ఞప్తి. ఏపీలో పునః ప్రారంభం కానున్న మండలి సమావేశాలు, వాడివేడిగా చర్చలు. రేపు విశాఖకు సీఎం చంద్రబాబు ఇంటర్నేషనల్ ఫ్లైట్ రివ్యూలో పాల్గొననున్న సీఎం. సాగర తీరంలో నౌకాదళ విన్యాసాలు, విశాఖకు రాష్ట్రపతి ముర్ము రాక. జేఈ మెయిన్స్ ఫలితాల్లో ఏపీ విద్యార్థుల సత్తా, అభినందనలు తెలిపిన మంత్రి లోకేష్. చంద్రబాబుతో ఉంటే బిల్ గేట్స్ ను కలుస్తారు, జగన్ ను నమ్ముకుంటే గేటు బయటుంటారన్న మంత్రి పార్థసారథి. విధ్వంసం నుంచి వికాసం వైపు ఏపీ బడ్జెట్ ను ప్రశంసించిన ఎమ్మెల్యే వరప్రసాద్. మన్యం జిల్లాలో క్లోరిన్ గ్యాస్ లీకేజ్ పై అధికారులు అప్రమత్తం, అస్వస్థతకు గురైన 7గురిని ఆసుపత్రికి తరలింపు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం. అన్నమయ్య జిల్లాలో గుప్త నిధులు కలకలం, చెన్నరాముడు స్వామి దగ్గర గుంత తవ్విన దుండగులు. శ్రీశైలంలో కొనసాగుతున్న శివరాత్రి బ్రహ్మోత్సవాలు, తెప్పోత్సవాన్ని తిలకించేందుకు వస్తున్న భక్తులు. దేశంలో పెరిగిపోయిన సైబర్ నేరాలు, ఇప్పటిదాకా 34,855 కోట్లు కాజేసిన ఈడీ గుర్తింపు. అఫిడవిట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే తప్పుడు సమాచారం, ఎస్ఎన్ సుబ్బారెడ్డి ఎన్నికను రద్దు చేసిన కర్ణాటక హైకోర్టు. ఇవాళ బంగ్లాదేశ్ కొత్త ప్రధానిగా తారిక్ ప్రమాణ స్వీకారం, హాజరు కానున్న స్పీకర్ ఓం బిర్లా. రాజస్థాన్ భివాడిలో భారీ అగ్ని ప్రమాదం, కెమికల్ ఫ్యాక్టరీలో 8 మంది ఆహుతి. ఇజ్రాయెల్ టూరిస్ట్ పై గ్యాంగ్ రేప్, 3కి ఉరిశిక్ష విధించిన గంగావతి కోర్టు. భారత్ కు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, ప్రధాని మోదీతో భేటీ, రాఫెల్ డీల్ పై ఫోకస్. భారత్ ఇజ్రాయెల్ మధ్య అద్భుతమైన స్నేహం, త్వరలో మోదీ తమ దేశంలో పర్యటిస్తున్నారన్న నెతన్యాహు. వివాదాల్లోకి లాగితే న్యాయపరమైన చర్యలు తప్పవు, తమిళనాడు బీజేపీ నేత నాగేంద్రకు త్రిష వార్నింగ్. పెళ్లిపీట లెక్కనున్న విజయ్ దేవరకొండ, రష్మిక రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఈ నెల 26న వివాహం. టీ20 ప్రపంచ కప్ లో శ్రీలంక ఘన విజయం, 8 వికెట్ల తేడాతో ఆసీస్ చిత్తు.